కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రంపై గందరగోళం నెలకొంది. లెక్కలన్నీ తప్పులే అంటూ విపక్షంతో పాటు అధికారంలో ఉన్న కోనంనేని కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. అయితే అన్ని కరెక్ట్ గానే ఉన్నాయని బదులిచ్చారు బట్టి విక్రమార్క. అధ్యక్ష, ఇలా గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు నా పేరు తీసుకొని నా మీద కామెంట్ చేశారు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్న రాజగోపాల్ రెడ్డి గారికి, ఆ పార్టీకి, మీ పార్టీ లాగా 50 కోట్ల రూపాయలు ఇచ్చి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కునే కర్మ మాకు అక్కర్లేదు సార్. హి హాస్ టు టేక్ బ్యాక్ హిస్ వర్డ్ సార్. హరీష్ రావు గారికి అవకాశం ఇచ్చారు, వారి పేరు తీశారని. నేను వారిని కోరుతా ఉన్నా, ఎందుకు కొత్తగా వచ్చిన శాసనసభ్యులకి ఒక డైరెక్షన్ ఇచ్చే విధంగా వారి ఆచరణలో ఉండాలి అధ్యక్ష. కానీ వారు మాట్లాడిన తీరు, వారు మాట్లాడిన మాటలు వెంటనే మేము వారిని కోరుతా ఉన్నాం, మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాం, వెంటనే వారు మాట్లాడిన మాటలు విత్డ్రా చేసుకోవాలని కోరుతా ఉన్నది. ఎందుకంటే అధ్యక్ష, వారు సభా మర్యాదలను పాటించి కొత్తగా వచ్చిన శాసనసభ్యులకు ఆదర్శంగా ఉండాలి. మరి వారి సభ్యులు కూడా మా మీద నోటికి వచ్చినట్టు మాట్లాడినరు, వారిని విత్డ్రా చేసుకోమని చెప్పండి. ఐఎమ్ రెడీ టు విత్డ్రా. ఇంకోటి, ఈ కామెంట్స్ నేను చేసినవి కావు, వాళ్ళ కోమటిరెడ్డి బ్రదర్సే వీడియో ఫుటేజ్ ఉంది. వారే వారి నాయకుడి మీద ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కు 50 కోట్లు ఇచ్చి పిసిసి అధ్యక్ష కొనుక్కున్నారని వారు కామెంట్ చేశారు. నేను చేయలే. ఐఎమ్ రెడీ టు విత్డ్రా మై వర్డ్స్ ప్రొవైడెడ్ గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే నేను ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మా పార్టీ ఏంది, ఒక మాట మీద ఉంటాం. మా నాయకుడు ఏం చెప్తే అది గీత దాటకుండా ఉండేటువంటి పార్టీ మాది. వాళ్ళలాగా మేము సీల్డ్ కవర్లు, వాళ్ళలాగా చేసుకోవడము మాకు రాదు. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీ ఒక సిద్ధాంతం, నాయకుని ఎన్నుకున్నాం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన నాయకత్వంలో ఇలా మంత్రివర్గం ఏర్పడి గవర్నమెంట్ ఏర్పడింది. మీకేం పని లేదా? మీకేం పని లేదా? మీరు ఏం చేసిన 10 ఏళ్లలో ఏ విధంగా పెట్టిను, ఎట్లా దోసుకున్నారో ఇలా ప్రజల ముందు బయట పెడుతుంటే మీరు పాటు పెట్టుకుంటా. నీకేమైనా ఉంటే 10 ఏళ్లలో నువ్వు ఏం చేసినావు? ఒక ఉద్యోగం ఇచ్చినావా? ఒక ఇల్లు కట్టినావా? అది చెప్పకుండా ఎంతసేపు మాట్లాడు. మేము చెప్పాలా మీ బావబాబు ఎట్లా కొట్లాడుకుంటూ చెప్పాలా? ఆ విషయం ఉన్నప్పుడు అది క్లోజ్ అయిన మ్యాటర్. అది దాన్ని పట్టుకొని ప్రతిరోజు ఈ విధంగా మాట్లాడు. సార్ ఇది సీరియస్ కామెంట్, సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాను.